హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తనకు రెండోసారి అవకాశం కల్పిస్తే ప్రజలకు సేవ చేస్తానని 18వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఐలేని అనితారెడ్డి అన్నారు. వార్డులో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ఆప్యాయతగా ఓటర్లను పలకరిస్తూ అమ్మ బాగున్నావా, తమ్మి ఏం చేస్తున్నావు, చెల్లి ఎటుపోతున్నావు, అన్న అంతా బాగినా అంటూ ఇంటింటి ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఐలేని అనితారెడ్డి ప్రచారంలో ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఏమక్క కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని ఆప్యాయతో ఓటు అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తామని ఓటర్లు అనితారెడ్డికి మాట ఇస్తున్నారు. గల్లీ గల్లీ తిరుగుతూ ఓటర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. మరొకసారి కౌన్సిలర్గా గెలిపించి వార్డు అభివృద్ధి కృషి చేసేందుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. వీరి వెంట కాలనీ వాసులు మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, మాజీ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మాజీ వార్డు మెంబర్ గుర్రాల లింగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు సంజీవరెడ్డి, కుచనపల్లి సర్పంచ్ జైపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పరిపాలన నీతో చిరునవ్వులు చెందిస్తూ నడిపించే ఘనత మా పాలిట వరమయ్యి వచ్చిన జననేత. తిరుగులేని చరితకు సాక్ష్యం నువ్వైనవో, జనం నీ వెంట జనమైన వంట, జనం కొరకని జననమ్మాలు. నీ గుండెకెంత ప్రేమ గుణం, పిలుపులోనే మాధుర్యం, నీ చేతికెంత సేవ గుణం. అమ్మ సాయమందుకోనోళ్ళు ఎవరున్నారమ్మా? నీ చెంత చేరి అక్కగని అంటే చాలమ్మా, నీ చెంత చేరి అక్కగని అంటే చాలమ్మా. నువ్వు పలకరిస్తే కష్టమంత మాయం మాయమ్మా. జనం నీ వెంట జనమైన వంట, జనం కొరకని జననమ్మ. ప్రజలంటే ప్రాణము, ప్రజలంటే నిత్యము, చిరునవ్వులు చెందిస్తూ నడిపించే ఘనత మా పాలిట వరమయ్యి వచ్చిన జననేత. తిరుగులేని చరితకు సాక్ష్యం నువ్వైనవో, జనం నీ వెంట జనమైన వంట, జనం కొరకని జన